గుడ్ మార్నింగ్. బ్లాక్ కాఫీ విత్ ఘీ. ఇది ఘీ. ఘీ ఎందుకు వేసుకున్నారు? యాక్చువల్గా మా వారు డైలీ మార్నింగ్ కంపల్సరీ కాఫీ అయితే తాగుతారండి. అయితే ఈ బ్లాక్ కాఫీలో కొంచెం ఘీ వేసుకుని తాగడం వల్ల గట్ హెల్త్కి చాలా మంచిదని విన్నారంట. అందుకని డైలీ ఇలా తీసుకుంటున్నారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉప్పు సరిపోలేదంట, అందుకే వేస్తారు కొంచెం. ఉప్పు సరిపోకపోతే ఇయ్యాలి మరి. దీన్ని ఇలా ఎందుకు తిప్పుతున్నా చెప్పు? ఏమో నాకేం తెలుసు. గరిటె పెట్టి తిప్పితే పీసెస్ అన్నీ పీస్ అయిపోతాయి. అది ఫిష్ కర్రీ అవ్వదన్నమాట. అప్పుడు ఫిష్ కీమా అయిపోద్ది. కొరమైన ఫిష్ అన్నమాట. సో కొద్దిగా పులుసుగా చేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేశారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ చేసి రివ్యూ చెప్తాం. నువ్వు చేసి చెప్తావా? ఓకే ఓకే సరే. మరి ఇప్పుడు తినేటప్పుడు వీడియో తీస్తాం. మరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేస్తే సో ఫిష్ పులుసు అయితే రెడీ అనమాట. స్టవ్ ఆపేసాను ఆల్రెడీ, అయినా సరే ఉడుకుతూ ఉంది. సో మట్టి పాత్రలో చేసుకుంటే బెనిఫిట్ ఇదే అనమాట. సో 5 నిమిషాల ముందే స్టవ్ కట్టేయచ్చు, ఆలోగా మొత్తం కర్రీ అంతా సెట్ అయిపోతుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కానీ వేసేస్తే మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ. అలాగే ఇక్కడ వచ్చేసి నేను రైస్ స్టవ్ మీద పెట్టేశాను, ఉడుకుతుంది. ఇక మా అబ్బాయికి స్కూల్కి వెళ్ళే టైం అయిందనమాట. సో ఇది రెడీ అయిపోతే వాడికి లంచ్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేస్తాను. సో ఇప్పుడే కాటన్ శారీస్ వచ్చాయండి. సో వాటికి ఫాల్స్ అయ్యి ఉంటాయి కదా, ఇవి ఇప్పుడే తడిపేసి ఆరేసేసాను. సో ఇవి ఆరేలోపు బ్లౌజ్ ఒకటి కట్ చేయాలి, అర్జెంట్ అన్నారు. సో మొత్తం కాటన్ శారీస్, లైనింగ్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చేసారు. లైనింగ్స్, ఫాల్స్, ఈ 3 శారీస్ అన్నమాట. సో ఇది మెజర్మెంట్ బ్లౌజు. శారీ అయితే ఇదండి. ఇప్పుడు ఇది స్టిచ్ చేయమన్నారు. సో అర్జెంట్ అన్నారనమాట. సో అందుకని ఇప్పటికెప్పుడు కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మోడల్ అయితే ఇలా ఉంటుంది శారీ. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. చక్కగా ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీయే ఉంది. కాటన్ అంటే కొన్నిసార్లు క్వాలిటీ అస్సలు బాగోవు, ఉతికినా కూడా అది షింక్ అయిపోతూ ఉంటాయి. సో ఇదైతే క్వాలిటీ కూడా బాగుంది. చక్కగా మంచి వైట్ కలర్ ప్రింట్ వచ్చింది. సో దీనికి వచ్చేసి పైపింగ్ వేయమన్నారండి. నార్మల్ పైపింగ్ అన్నారు, కాకపోతే నేను చెప్పాను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానని. సో ఓకే వేయమన్నారు అనమాట. సో ఇప్పుడు దీనికి వైట్ కలర్ క్లాత్ ఒకటి కొనాలి. వైట్ కలర్ క్లాత్ కొనేసి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసి స్టిచ్ చేస్తాను. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చిందని. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కట్ చేసేసి స్టిచ్ చేసేస్తానండి. కొంచెం అర్జెంట్ అనేసి అన్నారు. సరే ఇప్పుడైతే ఇది అర్జెంటుగా స్టిచ్ చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇంకా వేరే కూడా ఉన్నాయండి స్టిచ్ చేయాల్సినవి. సో అవి కూడా స్టార్ట్ చేయాలి. సో మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చి ఇదండి. సో కొంచెం ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి. నాకు తెలిసి దగ్గర ఒక 10 ఇంచెస్ అలా ఉంటుంది హ్యాండ్ లెంత్. సో సేమ్ మెజర్మెంట్ పెట్టి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నారు. సో ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేసేస్తాను.
జాక్ మిషన్ ఎంత చక్కగా సౌండ్ లేకుండా ఫాస్ట్ వర్క్ అవుతుందో, ఈ మిషన్ మాత్రం ఫుల్ సౌండ్ ప్లస్ చాలా స్లోగా వర్క్ చేసిద్ది అన్నమాట. ఇప్పుడే సారీ జిగ్జాగ్ చేసేసాను, పాలేసేసి జిగ్జాగ్ చేసేసా. కాటన్ శారీస్ కొంచెం మనం స్టిచ్ చేసేసరికి మొత్తం ఫోల్డింగ్ అయిపోతాయి. చూడండి ఎంత ముడతలు వచ్చేసిందో క్లాత్ అంతా. అదే సిల్క్ శారీస్ అనుకో ఎలా వేసినా అలా పడుంటాయి. అసలు ఈ కాటన్ శారీస్ అంటేనే నేను అసలు ఇంతవరకు తీసుకోలేదు, కట్టుకోలేదు కూడాను. మామూలు శారీస్ కట్టుకోవడమే చాలా తక్కువ. ఇంకా కాటన్ శారీస్ అయితే అసలు నేను ఇంతవరకు అస్సలు తీసుకోలేదు, కట్టుకోలేదు. అలా స్టిఫ్గా ఉంటాయండి, నాకు అందుకే నచ్చదు. చాలామంది అంటే కట్టుకుంటే చక్కగా సమ్మర్లో బాగుంటుంది, చల్లగా ఉంటుంది అని అంటారు, కానీ సో నాకైతే అస్సలు అలవాట్లేదు. ఈ శారీ కూడా మంచిగా పెద్దగా ఉంది. అయిపోయింది. ఇది ఫోల్డ్ చేసేసి ఇంకా బ్లౌజ్కి ఉక్సులు కాజాలు వేయాలి. సో శారీ అయితే ఇలా ఉందండి, ఇలా బార్డర్ వచ్చింది. ఇంకా ఉక్సులు కాజాలు వేసేసి ఇంకా వాళ్ళకైతే కాల్ చేస్తాను. ఇంకా వేరే బ్లౌజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలన్నమాట. విజయ్ ఆంటీ వాళ్ళు ఇచ్చారు. నిన్న లైనింగ్ తీసుకున్నాను, కానీ ఒకదానికి లైనింగ్ దొరకలేదు. మిగతావి ఇవి ఉన్నాయన్నమాట, ఒక 2-3 బ్లౌజులు చూపిస్తాను, ఉండండి. ఇది వచ్చేసి ఆంటీ శారీ అన్నమాట, ఇంకా స్టార్ట్ చేయలేదు. వీలైతే ఈరోజు కట్ చేసి రేపు స్టిచ్ చేస్తాను. కలర్ బాగుంది కదా, సో ఇదన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మాయిది కూడా శారీ ఉంది. ఆంటీ బ్లౌజ్కి అంటే ఆంటీకి స్టిచ్ చేసే శారీ ఇంకొక దానికి ఫాల్ అయితే దొరకలేదు. సారీ, ఫాల్ కాదు, లైనింగ్. ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు. లోపల ఎక్కడ ఉందిలేండి, అది కట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ కాటన్ శారీకి అయితే ఫాల్ వేసేసి జిగ్జాగ్ చేసేసాను. ఇంకా ఉక్సులు కాజాలు అయితే వేయాలి. సో ఈరోజు అంతా కూడా స్టిచ్చింగ్ వర్క్తోనే అయిపోయిందండి. ఇంకా వేరే పని ఏది పెట్టుకోలేదు, అంటే కొంచెం అర్జెంట్ అన్నారనమాట. సో అందుకని చెప్పి అది స్టిచ్ చేసి ఇచ్చేసాను ఆంటీ వాళ్ళకి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ చూపిస్తాను కదా, సో నేనైతే మర్చిపోయానండి, అసలు వీడియో కానీ ఫొటోస్ కానీ ఏమీ తీయలేదు. కాకపోతే అది స్టిచ్ చేసేది నేను లైవ్ చేశాను అనమాట. లైవ్లో ఈ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.